Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 154. ఇలా ఎత్తుకొని తిప్పితే నేను మీతోనే ఉంటాననుకుంటున్నారా అనగానే ఆమెని బెడ్ మీద అడ్జస్ట్ చేసి బయటికి వెళ్తున్న కర్ణ అడుగులు అక్కడే ఆగిపోయాయి. మీరిలా నా కోసం మీకు ఎంతో ఇష్టమై ఎస్టాబ్లిష్ చేసుకున్న అకాడమీని వదిలేసి నా వెంట తిరగడం నాకు నచ్చట్లేదు కర్ణ గారు. దయచేసి ఏదైనా హాఫ్వే హౌస్లో నన్ను పడేసి మీ లైఫ్ మీరు చూసుకోండి అనగానే షటప్ అని గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగాడు కర్ణ. అతను కోప్పడతాడనుకుంది. కానీ కోప్పడేసరికి మాత్రం భయం స్టార్ట్ అయింది దక్షకి. హాల్‌లో కూర్చున్న వాళ్ళు ఇది మళ్ళీ రెచ్చగొట్టేలా ఏదో వాగుంటుందని తలకొట్టుకుంటూ గదిలోకి పరిగెత్తుకొచ్చి, "దాని మాటలు పట్టించుకోకురా! బెడ్ మీద ఉంది కదా! డిప్రెషన్‌లో ఏదేదో వాగుతుంది" అని అనేసరికి కర్ణ మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కోపంగా దక్ష దగ్గరికి వెళ్లి ఆమె నడుం వెనుక చేతిని వేసి దగ్గరికి లాక్కుని గాఢంగా పెదాలని అందుకున్నాడు. దాంతో మిగిలిన వాళ్ళందరూ మారు మాట్లాడకుండా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. కానీ అతని ప్రేమ ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు మాత్రం ఆగకుండా ధారాపాతంగా చెక్కిళ్ళ మీద నుంచి జారిపోతూ ఉంటే చాలాసేపటికి ఆమెను వదిలేసి కళ్ళలో కళ్ళు పెట్టి ఇద్దరి ఫోర్ హెడ్స్ అటాచ్ చేసి, "చూడు, నువ్వు నా నుంచి సపరేట్ అవ్వడం నువ్వు లేదా నేను చచ్చాక మాత్రమే. నువ్వు మళ్ళీ ఇలాంటి వాగుడు వాగావంటే నేను తీసుకోబోయే డెసిషన్స్ ఊహించలేవు" అనగానే దక్ష ఒక్కసారిగా షాక్ అయ్యి "కన్నా" అని అంది. ఆ మాట వినగానే కర్ణ దక్ష నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని చెవి దగ్గర "ప్లీజ్ కాల్ మీ లైక్ దట్ ఓన్లీ" అని చెప్పడంతో ఫస్ట్ టైం ప్లీజ్ అన్న మాట అతని నోటి నుంచి విన్న ఆమె అవాక్కైపోయి నెమ్మదిగా తల తిప్పి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి "ఎందుకన్నా ఇలా ప్రేమతో చంపుతున్నావు? నాలాంటి నష్టజాతకురాలు నీకెందుకు కన్నా? నువ్వు కో అంటే కోటి మంది లైన్లో నిలబడతారు. దయచేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకో బంగారం ప్లీజ్" అంటున్న ఆమె మాట వినకుండా గట్టిగా కౌగిలించుకొని మెడవంపులో ముద్దులు పెడుతుంటే దక్ష కళ్ళు మూసుకుంది. ఐ విల్ నెవర్ లీవ్ యూ. నెవర్ ఎవర్ అని అతను మొండిగా ఉండేసరికి ఇక తనకెలా చెప్పాలో, ఎలా ఒప్పించాలో కూడా అర్థం కాలేదు. కన్నా ప్లీజ్ నీకు నా వల్ల ఎలాంటి హ్యాపీనెస్ దొరకదు. నన్నందరూ అసహ్యించుకున్నా నేను ఫీల్ అవ్వను. ప్లీజ్ నా మాట విను అంటున్న దక్ష మాటలు బయటికి రాకుండా మరొకసారి గట్టిగా కిస్ చేశాడు. చివరిగా ఆమెను బెడ్ మీద అడ్జస్ట్ చేసి జస్ట్ స్లీప్. ఇంకొక మాట మాట్లాడినా బాగోదు. కదల్లేని స్థితిలో ఉన్నావు కాబట్టి కొట్టకుండా ఇలా ఆన్సర్ చెప్పాను. లేదంటే నా రియాక్షన్ నీకే బాగా తెలుసు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కర్ణ ప్రేమకి మనసు ఉప్పొంగిపోయి ఆ ప్రేమ తనకే కావాలని స్వార్థం పెరుగుతున్నా మరొక వైపు ఎందుకింత స్వార్థంగా ఆలోచిస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనా? నిజంగా నువ్వు ప్రేమించి ఉంటే నిన్ను ప్రేమించేవాడు బావుండాలని కోరుకోవాలి గానీ స్వార్థంగా లైఫ్ లాంగ్ నీకు సేవలు చేయాలని కోరుకుంటావా? అని అంతరాత్మ ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. చాలాసేపు ఆగకుండా ఆమె కన్నీళ్లు జారుతూనే ఉంటే ఆమెకి కనబడకుండా చూస్తున్న దీక్షిత, రక్ష, స్నేహ కూడా బాధపడుతూ ఉంటే ఇదిలా బాధపడితే త్వరగా క్యూర్ అవ్వడం కష్టం. ఏదో ఒకటి చేయాలి అన్నాడు విరాట్. నవీన్ కోపంగా ఇంటికొచ్చి సంగవి దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకుని పద నాతో అని బయటికి తీసుకువెళ్తుంటే నవీన్ ఆ అమ్మాయిని ఎక్కడికలా తీసుకువెళ్తున్నావు అని ప్రవీణ్ అడిగేసరికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తాను అనగానే ఎందుకురా అని అడిగాడు ప్రవీణ్. అన్నీ తెలిసి అలా మాట్లాడతావేంటన్నయ్య? కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవడు ముందుకి రాకపోతే సిగ్గు లేకుండా నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి మరీ పెళ్లి చేశారు దీని అమ్మ బాబు. వాళ్ళకేనా కడుపు తీపి?
వాళ్ళకేనా కూతురు జీవితం? మిగిలిన ఇంటి ఆడపిల్లలు, ఆడపిల్లలు కాదా? ఇన్ని రోజులు ఇదంతా నచ్చకపోయినా నేను భరించింది వాళ్ళకి నాకు తేడా ఉండాలి అని. అందుకే వాళ్ళకి లాగా నేను బిహేవ్ చేయకూడదు అని. కానీ ఆ శాంభవి అన్ని హద్దులు దాటేసింది. ఎప్పుడైతే నా చెల్లెల్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చిందో, ఇంక నేను మంచి, చెడు, తొక్క, తోటకూర అనే విషయాల గురించి ఆలోచించను అని అన్నాడు నవీన్ కోపంగా. ఇది మరీ బావుంది అన్న సౌజన్య మాటకి నవీన్ సీరియస్‌గా చూస్తే, నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవడం, వాడిని నువ్వు ప్రేమించడం నాకిష్టం లేదు మొర్రో అని ఆవిడ సంవత్సరం నుంచి మొత్తుకుంటుంటే, సిగ్గు లేకుండా అతన్ని వదలకుండా ఉండిపోయింది నీ చెల్లెలు. మరి ఆవిడకి మండదా? ఎవరైనా చెప్పిన మాట వినకపోతే మండుతుంది గదా! ఇక సంఘవి విషయంలో వాళ్ళే స్వయంగా పెళ్లి చేశారు. అత్తయ్యకి, మావయ్యకి, మాకు కూడా ఎలాంటి సమస్య లేదు. దక్షకి, సంఘవికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు అంటున్న సౌజన్య మాటకి నోర్ముయ్ అని అరిచాడు ప్రవీణ్. సౌజన్య ఆశ్చర్యపోయి భర్త వైపు చూస్తుంటే, నాకు నువ్వంటే కూడా ఇష్టం లేదు. మరి నువ్వు పో. నువ్వు కూడా ఇంట్లోంచి పో. నచ్చనప్పుడు చెప్పిన మాట వినకపోతే మండుతుంది అన్నావు కదా! ఇప్పుడు నేను వెళ్ళమన్నాను. నువ్విక్కడే ఉంటే నాకు మండుతుంది. నేను కూడా శాంభవి చేసినట్టే చేయాలి అనగానే సౌజన్య ఒక్కసారిగా గతుక్కుమని ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరలా అంటే ఎలా? మన బిడ్డ సంగతేంటి? అనగానే వాడు నా బిడ్డ. నేను నా బిడ్డని చూసుకుంటాను. నువ్వు దొబ్బెయ్ అనగానే సౌజన్య ఏడుస్తుంటే, ఏంటి వదిన? అన్నయ్య వెళ్ళిపోమనగానే ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా? వెళ్ళిపో. అన్నయ్యకి నువ్వు అక్కర్లేదంట వెళ్ళిపో అన్నాడు నవీన్. ఒకవైపు సంగవి అసలేం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తోంది. ఇది మరీ బావుంది. నీ పెళ్ళాం నీ ఇష్టం. ఏమైనా చేసుకో. నాకు మీ అన్నయ్యకి మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడు అని సౌజన్య కోపంగా అడిగేసరికి, కదా! ప్రేమించింది కర్ణగారు. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కర్ణగారు. అలాంటప్పుడు ఆయన ఇష్టమైతే శాంభవి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అలాగే నా పెళ్ళాం నా ఇష్టం అని నువ్వే అన్నావు. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అని నవీన్ అడిగేసరికి సౌజన్య నోరు మూసుకుంది. ప్రవీణ్ కోపంగా సౌజన్య వైపు చూస్తూ అసలు ఈ కొంప సగం నాశనం అవ్వడానికి కారణమే నువ్వు. నా చెల్లెళ్ళు ఎక్కడ బాగుపడతారోనని వాళ్ళని ఇక్కడ ఉన్నన్ని రోజులు వేయించుకుని తిని వాళ్ళకి నచ్చింది వాళ్ళని తిన్నివ్వలేదు, తాగనివ్వలేదు, చేయనివ్వలేదు. కనీసం వాళ్ళని చేసుకున్న వాళ్ళైనా సంతోషంగా చూసుకుంటున్నారు అనుకుంటే అక్కడ వాళ్ళకి శత్రువులు ఉంటే వాళ్ళు కష్టపడ్డం చూసి నువ్వు సంతోషపడుతున్నావు. ఇంకొకసారి ఎవరి విషయంలో అయినా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మాట్లాడావనుకో, నోరు లేని మొగుడు అని బయట చెప్పుకునే ఆ నోరు లేని మొగుడు ఏం చేస్తాడో తెలుస్తుంది అనగానే నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది సౌజన్య. అక్కకి అలా జరిగేసరికి మురళి చాలా బాధపడుతూ ఉంటే, మనం హ్యాపీగా ఉంటేనే అక్క సెట్ అవుతుంది అన్నయ్య. ఇలా బాధపడితే బావ ఇంట్లో నుంచి పంపించేస్తాడు. దయచేసి ఏడవకురా అని రక్ష రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మురళి ఏడుపు ఆపకపోవడంతో ఇలా ఆడపిల్లలాగా ఏడిస్తే అందరూ టీజ్ చేస్తారు. అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎలా ఉండాలి అనేది కర్ణగారిని చూసి నేర్చుకో అని అంది దీక్షిత. నిజమేరా! ఒకవేళ మీ పెద్దక్క దక్ష పరిస్థితుల్లో ఉంటే అని అంటూ ఊహించుకోవడానికి కూడా కష్టపడుతూ, అమ్మమ్మో! లేదు నా బేబీకి నేను అలాంటి పరిస్థితి రానివ్వను. నేనైతే ఏడ్చి చచ్చిపోయేవాడిని. కర్ణగాడు చాలా సెల్ఫ్ కంట్రోల్‌లో ఉన్నాడు.
ఎందుకంటే వాడు బ్రేక్ డౌన్ అయ్యాడంటే దక్షకింక హోప్స్ అనేవి ఉండవు అనగానే మురళి బలవంతంగా కళ్ళు తుడుచుకున్నాడు. కర్ణ రూమ్‌లోకొచ్చేసరికి దక్ష ఫేస్‌లో ఇబ్బంది తెలుస్తుంటే "ఏమైంది?" అని అడగడంతో "ఏం లేదు" అనగానే "ఏమైంది?" అని గట్టిగా అడగడంతో "ఏమీ లేదు అంటున్నాను కదా! ఒకసారి మా అమ్మని గాని, మా చెల్లిని గాని పిలవండి" అనేసరికి దక్ష చాలా పేషెంట్‌గా అడుగుతున్నాను. "వాట్ హ్యాపెండ్?" అని అడగడంతో అతని సహనానికి లాస్ట్ స్టేజ్ వచ్చేసిందని అర్థం కావడంతో "బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా నొప్పిగా ఉంది" అని చెప్పడంతో ఆమెని బెడ్ మీద అడ్జస్ట్ చేసి ఆయింట్‌మెంట్ తీసుకొని అప్లై చేస్తూ ఉంటే "ప్లీజ్ అండి మీరు ఇప్పటికే చేసిన సేవలు చాలు. నా వల్ల కాదింకా" అంటూ ఉంటే "నోరు మూసుకొని కళ్ళు మూసుకో" అంటూ ఆయింట్‌మెంట్ అప్లై చేసి ముందుకు వెళ్ళి "ఈ పరిస్థితిలో కూడా నా హార్ట్ స్కిప్ అయ్యేలా చేయడంలో నువ్వేమాత్రం ఓడిపోవట్లేదు" అని గుసగుసగా చెప్పడంతో దక్ష సిగ్గుతో కళ్ళు మూసుకోవడంతో నవ్వుతూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుని "సో స్వీట్ బేబీ" అంటూ లేచి వెళ్ళిపోయాడు. బాబు పాల కోసం ఏడుస్తూ ఉండేసరికి "బాబు ఏడుస్తున్నాడమ్మా పాలివ్వు" అంటూ ఇందిర దీక్షితకి బాబుని అందించడంతో "ఓ నాన్న ఆకలేస్తుందా? చిట్టి బొజ్జ పాలు కావాలా అని అడుగుతోందా?" అంటూ కొడుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటే 7వ నెలలో పుట్టేసరికి చాలా సన్నగా ఉన్న కాళ్ళు చేతులున్న కొడుకుని చూసి "వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవే భయమేస్తోంది. పట్టుకోవడం రాక పడేస్తావేమోనని" అనగానే "నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకు. 7 మంత్స్ మోసిన నాకు ఒడిలో మోయడం రాదు అనుకుంటున్నావా?" అని తిట్టింది దీక్షిత. "నా భయం నాది" అని విరాట్ చెబుతుంటే, కొడుక్కి మాటలు చెబుతూ ఫీడింగ్ ఇస్తూ కూర్చుంది దీక్షిత. ఈలోపు శాంభవి వాళ్ళ ఇంటి దగ్గర నవీన్ బైక్ ఆపడంతో "నవీన్, మా మమ్మీ చేసింది తప్పే కానీ నువ్విలా చేస్తే నీకు మా మమ్మీకి ఏం డిఫరెన్స్ ఉంటుంది?" అని సంఘవి కంగారుగా అడుగుతుంటే, "తనేం తప్పు చేసిందో మీ మమ్మీకి తెలియాలి కదా" అని అంటూ లోపలికి తీసుకునెళ్ళాడు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.